మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఐడి విచారణ ముగిసింది. 3 గంటలకు పైగా కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిని ప్రశ్నించారు సిఐడి అధికారులు. విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పాత్రతో వారి పేర్లు సూచించిన కీలక నేతలు ఎవరనే అంశాలపై కూడా సాయిరెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. కేవీ రావు తెలుసా అని అధికారులు అడిగారని, తనకు ఆయనతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. విక్రాంత్ రెడ్డి గురించి అడిగారన్నారు. సుబ్బారెడ్డి కుమారుడిగా మాత్రమే చెప్పారన్నారు. అరబిందో ఆర్థిక లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, విజయసాయిరెడ్డి సిఐడి విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. మాజీ ఎంపీ అలాగే గతంలో ఉన్న వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి సంబంధించిన సిఐడి విచారణ అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం అయితే ముగిసింది. దాదాపు 3 గంటలకు పైగా కాకినాడ పోర్టు వ్యవహారంలో విజయసాయిరెడ్డి అయితే ప్రశ్నించినట్లుగా అయితే సిఐడి అధికారులు కూడా ప్రశ్నించినట్లయితే తెలిసింది. ప్రధానంగా చూస్తే కాకినాడ సీ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఆ పోర్టుని భయపెట్టి ఆయన విజయసాయిరెడ్డి కేవీ రావు ఎవరైతే కేఎస్పీఎల్ అధినేత కేవీ రావు దగ్గర నుంచి అయితే కేఎస్పీఎల్ని చేజిక్కించుకున్నట్లుగా అయితే గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే దాదాపు 1200 కోట్ల రూపాయలకు సంబంధించిన కేఎస్పీఎల్ అన్ని అయితే కనుక 300 కోట్లకి ఆయన చేజిక్కించుకుని భయపెట్టి దక్కించుకున్నట్లుగా అయితే గతంలో దీని మీద ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అయితే సిఐడి అయితే విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో అయితే ప్రధానంగా అసలు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డికి సంబంధించి కూడా గతంలో ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలో వారి పాత్ర గురించి కూడా సిఐడి అధికారులు అయితే అడిగినట్లుగా అయితే చెప్తుంది. అయితే ఇక కీలక నేతలు కూడా ఎవరున్నారు అనే దాని మీద అయితే కనుక విజయసాయిరెడ్డిని ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ విజయసాయిరెడ్డి అయితే కనుక అసలు దీనికి సంబంధించి అయితే నేను ఈ అరవిందోకి కానీ అలాగే మిగతా వ్యక్తులతో కానీ నాకు సంబంధాలు లేవు అని చెప్పినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే విక్రాంత్ రెడ్డి గురించి కూడా అలాగే సుబ్బారెడ్డి కొడుకుగానే నాకు తెలుసు తప్ప మిగతా విషయాలు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన చెప్పిన నేపథ్యంలో అయితే సిఐడి విచారణ అయితే కొద్దిసేపటి కోసం ముగిసింది విజయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.